హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఇంపార్టెంట్ పాలిటీ ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు మనకేంటి అంటే శ్రీకాకుళంలో కూడాను గ్రూప్ 2 కోర్సెస్ అనేవి తెలుగు మీడియంలో స్టార్ట్ చేస్తున్నారనమాట. అయితే ఇది మీకు విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా అవుతుంది. శ్రీకాకుళంలో వాళ్ళకి ఇది రియల్లీ చాలా మంచి బెనిఫిట్ అనమాట. మీరు ఆఫ్లైన్ క్లాసెస్ నేర్చుకొని టెస్ట్ సిరీస్లు రాసుకొని గ్రూప్ 2 ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, క్లియర్ చేయాలనుకుంటున్నారో, మీకు అందరికీ కూడాను ఇది చాలా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. సో అందుకే మీరు గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, మన క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి, మన ప్యాటర్న్ ఏంటి అనేవి మొత్తం అంతా మీకు డిస్కస్ చేయడానికి అని చెప్పేసి ఫ్రీ డెమో అనేది పెడుతున్నారనమాట ఈ విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా. అయితే మీకు వచ్చేసరికి తేదీ 26 మార్చ్ 2023 ఈ ఆదివారం అనమాట, ఉదయం 10 గంటలకి. ఖచ్చితంగా ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఇది మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది, బెనిఫిట్ చేస్తుంది. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ అవి చెప్తారు. సో అటెండ్ అయ్యి జాయిన్ అయ్యి మీరు గ్రూప్ 2 రిలేటెడ్ అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఓకేనా? సో ఈరోజు క్వశ్చన్స్ అనేవి చూద్దాం అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ ది ప్రొవిజన్ ఆఫ్ స్టేట్ షల్ ప్రొవైడ్ free and compulsory education to all the children of the age of 6 to 14 years in such a manner as the state may determine? ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రం నిర్ణయించే విధంగా 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి అనే నిబంధనను జోడించింది? అంటే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అనమాట క్వశ్చన్. మీకు ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, 6 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అన్నారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ నేను మీకు ఇంకొక యాడింగ్ క్వశ్చన్ చేస్తున్నాను. సో ఈ యొక్క పర్టికులర్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇక్కడ 4 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఇచ్చాడు. ఈ 4 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్లో కల్లా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 6 నుండి 14 ఏళ్ళు లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత మరియు నిర్బంధన ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. అయితే ఇది ఒక ఫండమెంటల్ రైట్. ఓకే, ఎందుకంటే 6 to 14 ఇయర్స్ కాబట్టి ఈ ఫండమెంటల్ రైట్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంటే ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏ ఇయర్లోని ఏ ఫండమెంటల్ రైట్ని యాడ్ చేశారు కాన్స్టిట్యూషన్లో అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇవన్నీ మీకు ఏంటి అంటే రివైజ్ చేయడానికి అనమాట. ఎగ్జామ్లో ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా సరే మీరు వదలకుండా ఉండడానికి నేను అందుకే మీకు యాడింగ్ క్వశ్చన్స్ లాగా ఇస్తున్నాను అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి మీకు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నేను మీకు ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఈ ఇయర్ ఏంటో అనేది నాకు కింద మీరు మెన్షన్ చేయండి. దీని తర్వాత ఒక యాక్ట్ అనేది పాస్ చేశారు మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ అనమాట. ఎందుకు? ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేయడానికి అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. ఏ సంవత్సరంలో పాస్ అయింది కూడా, ఏ ఫండమెంటల్ రైట్, ఏ ప్రాథమిక హక్కుల్లోని దీన్ని యాడ్ చేశారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, the famous Menaka Gandhi case of 1978 was associated with which of the following article of Indian Constitution? ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని మీకు ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను క్లాసెస్లో. ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా సరే మన క్లాసెస్ వింటున్నారంటే మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి కేసెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్, ఆర్టికల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, డాక్ట్రిన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఏ కేసు ఏ ఆర్టికల్తో డీల్ అయి ఉంది, ఈ ఆర్టికల్లో వచ్చే కేసు ఏంటి, ఇలాంటివి వెరీ ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మేనకా గాంధీ కేస్ వెరీ వెరీ ఫేమస్ కేస్ అనమాట. యాక్చువల్లీ మనకి 1975 టైం పీరియడ్లోని ఎమర్జెన్సీ అనేది ఇందిరాగాంధీ గవర్నమెంట్ వాళ్ళు పెట్టినప్పుడు మేనకా గాంధీ కేసు అనేది అయ్యిందనమాట. సో ఫారిన్ కంట్రీస్ తోటి, అంటే ఇండియా నుండి బయటికి వెళ్ళడం అనేది కూడా, అంటే రైట్ టు మూవ్ ఫ్రీ అవుట్ ఫ్రమ్ ఇండియా, ఇండియా నుండి బయటకు వెళ్ళడం కూడా ఒక ఫండమెంటల్ రైటా కాదా అనే దాని మీద క్వశ్చన్ అనమాట. ఇది వెరీ వెరీ ఫేమస్ కేస్, ఎందుకంటే ఈ యొక్క పర్టికులర్ కేసులోని సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే
ఆర్టికల్ 21లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే ముక్క మనకి మెన్షన్ చేసి ఉంటుంది. దీని కాంటెక్స్ట్ అనేది లెజిస్లేచర్ ఏది చెప్తే అది ఎగ్జిక్యూటివ్ చేయాలని కాదు, లెజిస్లేచర్ తాలూకా పాలసీ మీద కూడాను సుప్రీంకోర్టుకి పవర్ ఉంటుంది అని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే వర్డ్ యాడ్ చేయలేదు, కాంటెక్స్ట్ తీసుకొని రావడం జరిగింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే అర్థం ఏంటి? లా మేకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు రీజనబుల్గా అండ్ న్యాయంగా చేస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేసే కెపాసిటీ అనేది సుప్రీంకోర్టుకు ఉంటుంది అని ఈ మేనకా గాంధీ కేసులో తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది మేనకా గాంధీ కేసు ఏ ఆర్టికల్ గురించి అమ్మా? ఆర్టికల్ 21 ఏంటి? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఓకే, సో ఏ ప్రాథమిక హక్కు? 1978 నాటి ప్రసిద్ధ మేనకా గాంధీ కేసు భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్తో ముడిపడి ఉంది? సో మనకేంటి అంటే భారతదేశం నుండి మనకి ఆర్టికల్ 19 మెన్షనింగ్ ఉంటుంది. ఆర్టికల్ 19లో మనకి ఏముంటుంది? రైట్ టు మూవ్మెంట్. అంటే అర్థం ఏంటి? ఒక్క ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మనకి వెళ్ళడానికి ప్రాథమిక హక్కు అనేది ఆర్టికల్ 19 ద్వారా రాజ్యాంగం మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్లోనే ఓన్లీ ఇండియాలో ఎక్కడ తిరగాలో మాత్రమే ఉంటుంది. మరి ఇండియా నుండి బయటికి వెళ్ళాలంటే ఏ ఆర్టికల్? అయితే దానికోసమే మేనకా గాంధీ కేసు అనమాట. మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఆర్టికల్ 21 ద్వారా యూజ్ చేసుకొని, ఆర్టికల్ 21లో మనకి ఏముంటుంది? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, స్వేచ్ఛ అండ్ బ్రతికే హక్కు. ఓకే, ఈ రెండు రైట్స్ అనేవి మనకి ఆర్టికల్ 21 అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాని గురించి ఈ మేనకా గాంధీ కేసు కూడా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఎవరైతే మన పాలిటీ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారో, ఎవరైతే స్ట్రిక్ట్గా మన నోట్స్ చదువుతున్నారో మీరందరూ ఖచ్చితంగా ఈ ఆన్సర్ అనేది పెట్టగలరు. ఐ హోప్ దట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్ ఈజ్ నాట్ అవైలబుల్ టు ఫారినర్స్? కింది వాటిలో ఏ ప్రాథమిక హక్కు విదేశీయులకి అందుబాటులో లేదు? మనం ఫండమెంటల్ రైట్స్లో డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసేది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా ప్రాథమిక హక్కులు అందరికీ అప్లై అవ్వవు. కొన్ని సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే అప్లై అవుతాయి అనమాట, కొన్ని విదేశీయులకి అప్లై అవ్వవు. అలాంటి అప్లై కాని ఆర్టికల్స్ ఏంటేంటి? అలా అప్లై కాని హక్కులు ఏంటేంటి? 15, 16, 19, 29, 30. 15, 16 వచ్చేసరికి ఈక్వాలిటీ కోసం, 19 వచ్చేసరికి ఫ్రీడమ్ కోసం, 29, 30 వచ్చేసరికి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఓకే, 15, 16 వచ్చేసరికి దేని గురించి అమ్మ? సమానత్వం కోసం. 19 వచ్చేసరికి ఏంటి? స్వేచ్ఛ కోసం. 29, 29, 30 అనేది దేనికోసం? మన కల్చర్ ఇంకా మన ట్రెడిషన్ అనేది కాపాడుకోవడం కోసం ఆర్టికల్ 29, 30 అనేది మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకోండి, ఆన్సర్ సింపుల్గా పెట్టగలరు. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, చట్టం ముందు సమానత్వం మరియు చట్టాల సమాన రక్షణ. ఇది ఎక్కడదమ్మా? ఇది ఆర్టికల్ 14. సో ఇది ఫారినర్స్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆప్షన్. ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం ముందు ఆర్టికల్లోని, ఆర్టికల్ 21 ఇది. సో 21 కూడా లేదు కాబట్టి. రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఓకే, జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క రక్షణ, ఇది ఆర్టికల్ 21. ప్రాథమిక విద్యా హక్కు ఆర్టికల్ 21A. రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 21A. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్. మతం, లింగం, జాతి మరియు కులం ప్రతిపాదికన విపక్ష నిషేధం. ఇది ఎంతమ్మా? ఈ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15కి సంబంధించింది ఇది. సో మనకి ఇక్కడ ఏమనుంది? ఈ 5 కూడా కేవలం ఇండియన్స్కి మాత్రమే, భారతీయులకి మాత్రమే అప్లై అయిన ఆర్టికల్స్. ఫారినర్స్కి ఈ ఆర్టికల్స్ అనేవి ఉండవు. ఇవి లిటరల్గా మీరు ఆన్సర్ గుర్తుపెట్టుకుంటే క్లియర్గా ఆన్సర్ పెట్టేయగలరు. సో ఆన్సర్ వచ్చేసరికి డి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యానివర్సరీ ఇంకా ఉగాదిని సెలబ్రేట్ చేస్తూ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మీద ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మీద లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ అనమాట
వీటి మీద ఎప్పుడూ లేనంత బెస్ట్ ఆఫర్ అనేది, బెస్ట్ ప్రైస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ ఈ కోర్స్ అనేది మీకు 45,000 అనమాట. ఇప్పుడు మీకు ఆఫర్లోని ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తూ మీకు 35,000కి ఇది కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే సీరియస్గా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో, ఏపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సి, మీకు అందరికీ కూడా ఇది చాలా చాలా బెనిఫిట్ చేసే ఆఫర్ అనమాట. ఈ టీఎస్పీఎస్సి రీసెంట్గా గ్రూప్ 1 అనేది కూడా క్యాన్సిల్ చేశారు, మళ్ళీ ఈ ఎగ్జామ్ పెడుతున్నా అంటున్నారు. సో ఎవరికైతే ఫాస్ట్గా రివిజన్ కావాలన్నా సరే మీకు ఈ క్లాసెస్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. సో అందుకే ఇంకా ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫర్దర్గా లేట్ చేయకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు ఈ ఆఫర్ ఏదైతే ప్రెజెంట్ ఇస్తున్నారో ఆఫర్ అనేది కేవలం 31st మార్చ్ వరకు మాత్రమే ఉండబోతుంది. అండ్ కొత్త బ్యాచెస్ అనేవి 1st ఏప్రిల్ నుండి స్టార్ట్ చేస్తున్నారనమాట. సో అందుకే ఇంకా ఫర్దర్గా డిలే చేయకండి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. గుర్తుపెట్టుకోండి, ఏ కోర్సెస్లో మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ జాయిన్ అయినా సరే మీరు ఆ పర్టికులర్ ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే మేము మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ అనేవి ఎప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ? నాట్ అని అడుగుతున్నాడు, ఇది అండర్లైన్ చేసుకోండి. కింది వాటిలో సమానత్వ హక్కులో భాగం కానిది ఏది? భాగం కానిది ఏది? దేంట్లోని? సమానత్వ హక్కుల్లోనంట. ఇక్కడ కానిది ఇస్తున్నాడా లేకపోతే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడా అవి అబ్జర్వ్ చేసి ఆన్సర్స్ అనేవి పెట్టండి. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇది వచ్చేసరికి ఆర్టికల్ 15. ఇది ఫస్ట్ది మతం, జాతి, కులం, లింగం ఇవన్నీ కూడాను ఏ హక్కు? ఇది ఆర్టికల్ 15లోని హక్కు. రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్, అదేంటది? ఇది ఎక్కడ మనం చదవలేదా? సో మీరు పాలిటీ కరెక్ట్గా చదవలేనట్టు. ఆర్టికల్ 19లోని మనకి అగైన్ 6 సబ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. అసోసియేషన్, అసెంబ్లీ, స్పీచ్, మూవ్మెంట్, ట్రేడ్, రెసిడెన్స్, అలా అది మనకు మెన్షన్ చేసి ఉంటుంది. దాంట్లో ట్రేడ్, బిజినెస్ ఏదైతే ఉందో అది మనకి స్వేచ్ఛలో ఉందన్నమాట. సో ఇది నాట్ అన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చేసరికి బి అనమాట. ఎందుకు? ఇది ఆర్టికల్ 19 దేనికి? ఏదైనా వృత్తిని అభ్యసించే హక్కు లేదా ఏదైనా వృత్తి, వ్యాపారం లేదా వ్యాపారాన్ని కొనసాగించే హక్కు అనేది ఆర్టికల్ 19 అంటే స్వేచ్ఛ రిలేటెడ్ ఆర్టికల్ అనమాట. సో సమానత్వం కానిది అన్నాడు కాబట్టి బి కరెక్ట్ ఆప్షన్. మిగతావి కూడా చూసేద్దాం. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్, మిలిటరీ మరియు అకాడమిక్ తప్ప టైటిల్స్ రద్దు. ఇవి ఏంటి? ఆర్టికల్ 18 18లో ఉంది ఇది. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఇది కూడా ఆర్టికల్ 16లో ఉంది. ఇది ఆర్టికల్ 16. ప్రభుత్వ ఉద్యోగ విషయాలలోని సమానత్వం. సో ఇది రాంగ్ ఆప్షన్, ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకు ఇవి రాంగ్ ఆప్షన్స్ అమ్మా? ఇవన్నీ ఆర్టికల్ రైట్ టు ఈక్వాలిటీలోనివే కదా. క్వశ్చన్లో ఏముంది? కానిది ఉంది, నాట్ అంది. సో అందుకే ఏదైతే ఆడ్గా ఉంటుందో అది ఆన్సర్. ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, Article 12 has defined the term state for the purpose of Part 3. Part 3 కోసం అని చెప్పేసి స్టేట్ తాలూకా డెఫినేషన్ అనేది ఆర్టికల్ 12లో ఇచ్చారంట. ఆర్టికల్ 12 పార్ట్ 3 ప్రయోజనాల కోసం స్టేట్ అనే పదాన్ని నిర్వచించింది. కింద వాటిలో ఏది రాష్ట్రం యొక్క నిర్వచనం కిందకు వస్తుంది? ఏవేవి రాష్ట్రం అనే మీనింగ్లోకి, స్టేట్ అనే మీనింగ్లోకి వస్తాయి అని చెప్పేసి. ఎందుకంటే మనకి ప్రతి ఆర్టికల్లో కూడా స్టేట్ షాల్ నాట్ డూ దిస్, స్టేట్ షాల్ డూ దిస్ ఎట్సెట్రా ఇలాగా మనకి మెన్షన్ చేసి ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏదేది స్టేట్లోకి వస్తాయి అని చెప్పేసి మనకి ఆర్టికల్ 12లో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఒక్కోసారి మీకు 12లో లేనివేంటి అని కూడా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. అలాంటివి అడిగారు అనుకోండి మీకు అప్పుడు, అందుకే ఏదైనా సరే ఏమేమి ఉన్నాయో మీకు తెలియాలి, అప్పుడు ఏం లేదో మీకు అర్థమైపోతుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఇది ఇది ఉంది. ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్, ఇది కూడా ఉంది. లెజిస్లేటివ్ ఆర్గన్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఇది కూడా ఉంది. ఈ 3 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఆల్ ద అబవ్ వస్తుంది అనమాట. ఓకే, సో తెలుగులో చూద్దాం మనం.
యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వాహక అవయవాలు అంటే లా మేకింగ్ రిలేటెడ్ అనమాట. ఏవైతే లా మేకింగ్ చేస్తారో అవన్నీ కూడా దీంట్లో పాటే. అభివృద్ధి ట్రస్టులు, ఇది కూడా స్టేట్ డెఫినేషన్లోకి. యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాసన వ్యవస్థలు, ఇది కూడాను. సో ఆల్ ద అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అన్ని ఆప్షన్లు కూడా స్టేట్ మీనింగ్లోకి వస్తాయి. అయితే స్టేట్లోకి రానివి ఏంటి అమ్మ? రానివి ఏంటి? నాట్, కానివి. ఓకే, నాట్ సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, అలానే లోకల్ కోర్ట్స్, ఏ విధంగానైనా సరే ట్రైబ్యునల్స్ అవన్నీ కూడా నాట్లోకి వస్తాయి. సుప్రీంకోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, లోకల్ కోర్ట్స్ ఇవన్నీ కూడాను మీకు నాట్లోకి వస్తాయి అన్నమాట. అంటే స్టేట్ అనే డెఫినేషన్లోకి అవి రావు. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ దీని మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో అందుకే నేను ఇది మీకు స్ట్రెస్ ఇచ్చి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. రేపు ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 2 మీద, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 మీద మనకేంటి అంటే యానివర్సరీ ఇంకా ఉగాదిని సెలబ్రేట్ చేస్తూ మంచి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఏపీఎస్సి గ్రూప్ 2, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్లో రాబోతున్నాయి. ఇవి 20,000 రూపాయల కోర్స్ వర్త్ అనేది మీకు 15,000 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇది వచ్చేసరికి మీకు ఆఫర్ కేవలం 31 మార్చ్ వరకు మాత్రమే అప్లై అవుతుంది. అండ్ మీరు ఇది నెలకి 5,000 రూపాయల చొప్పున ఈఎంఐ అనేది కూడా పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అనేది రాబోతుంది. కొత్త బ్యాచెస్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే పాలిటీ ఇన్ డీటెయిల్డ్గా చదవాలి అనుకుంటున్నారో, ప్రతి ఒక్క ఆర్టికల్, కేసెస్, డాక్టర్స్ ఇన్వాల్వ్ అయినవి ఇవన్నీ కూడా క్లియర్గా ఎవరైతే చదవాలనుకుంటున్నారో మీకు అందరికీ కూడాను ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. గ్రూప్ 2 పాలిటీ నేనే డీల్ చేయబోతున్నాను. సో ఎవరైతే బాగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, పాలిటీ టార్గెట్ చేయాలనుకుంటున్నారో మీకు అందరికీ కూడాను ద మోస్ట్ వెల్కమ్. అండ్ మీకు ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. ప్రిపేర్, వర్క్ హార్డ్, ప్రిపేర్ హార్డ్ సో దట్ సక్సెస్ విల్ కమ్ టు యూ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్ స్టూడెంట్స్. బాగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఎగ్జామ్స్ అనేది దగ్గరకు వస్తున్నాయి కాబట్టి. అండ్ మీకు ఎటువంటి రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయి, ఎంక్వైరీస్ ఉన్నా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? టేక్ కేర్.